నేటి రాశి ఫలాలు మకర రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక నూతన గృహాన్ని స్థలాలను కొనుగోలు చేస్తారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకోగలుగుతారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారు శుభవార్తలను అందుకుంటారు. అలాగే ఇంట శుభకార్యాల నిర్వహణపై చర్చలు చేస్తారు. ఇక ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలన్నింటిలో కూడా విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలలో లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి రోజు ఆర్థిక ప్రయోజనాలు అత్యంత యోగదాయకంగా కనబడుతున్నవి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలం అని చెప్పవచ్చు. అలాగే స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఈరోజు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. తప్పకుండా ప్రయత్నించండి. మకర రాశి వారికి ఈరోజు ఇంట బయట అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. ఇక ఈరోజు నూతన కార్యక్రమాలను ఆరంభించి సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మకర రాశి వారి ఈరోజు ఆత్మీయులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి సద్దుమణుగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి మంచి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారు మిత్రులతో, కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలకు ఈరోజు కార్యరూపం అనేది వస్తుంది. అలాగే ముఖ్యమైన వ్యవహారాలలో విజయం అనేది కనిపిస్తుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు అనేవి గడిస్తారు. సన్నిహితులతో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. ఇక ఈరోజు మకర రాశి వారికి ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఉన్న ఇబ్బందులను తొలగించుకొని మంచి లాభాలను పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత అనుకూలంగా ఉంటుంది. ఈరోజు వైద్యులకు, రాజకీయ వర్గాల వారికి అన్ని పరిస్థితులు కూడా అనుకూలంగా గోచరిస్తున్నవి. కళాకారులకు, క్రీడాకారులకు స్వదేశంలో, విదేశాలలో అవార్డులు, రివార్డులు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. మకర రాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మకర రాశిలోని విద్యార్థులకు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారు రవిగ్రహ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.